విశ్వాసం ఉంచి వారు అలాంటి వారే అవుతారు. సొంత పిల్లలను చంపుకునే సమాజంలో మనం బ్రతికాం. కానీ క్రైస్తవ ఆలోచన ప్రతి ఆలోచనను మానవుణ్ణి మానవుడిగా ఉంచకుండా దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చే క్రైస్తవ విప్లవం మానవత అనే విప్లవం. మతం కాదు. మతం 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 అని చాలా మంది చెబుతూ ఉంటారు. మన వాళ్ళు ఇది మతం అనుకుని మతంలో బతికేద్దామని అనుకుంటారు. ఆ మతాన్ని నమ్ముకుంటే మహా అయితే మీకు 3 పూట్ల భోజనం పెడుతుంది. కానీ ప్రభువు కొట్లాడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఆయన 33 సంవత్సరాల పరిచర్యలో అంటే మత పెద్దలే. ఆఖరి ఒక్కరోజు పిలాతు ఎదుట నిలబడి మాట్లాడితే పిలాతు కూడా ఏమన్నాడు? బిహోల్డ్ ద మ్యాన్ అన్నాడు. ఇదిగో మానవుడు అన్నాడు. నిజమైన మానవుడు, అధికారాన్ని ప్రశ్నించే మానవుడు, నిజమైన మానవుడు, మనిషిని మనిషిగా గుర్తించే మానవుడు, నిజమైన మానవుడు, ప్రేమంటే ఏంటో నేర్పే మానవుడు, నిజమైన రాజు తన చొక్కా విప్పి తన శిష్యుల కాళ్ళ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు కడగనా అని అడిగే రాజు. ఆయన రాజ్యం వచ్చేసింది అని ప్రకటించినటువంటి రాజు. ఆ రాజ్యం వచ్చింది అని మన దగ్గరికి మోసుకొని వచ్చినటువంటి ఆ రాజ్య ప్రతినిధులు, ఇదిగో మీరు ఈ రాజ్యంలో పాల్గొనండి అని చెప్పాల్సినటువంటి ప్రతినిధులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. దిస్ కింగ్డమ్, ఈ రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఏ చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయిల రాజ్యాలను వెండితో, బంగారముతో, ఇత్తడితో, ఇనుముతో, ఇనుము మరియు మట్టి కలిసినటువంటి పాదములుగా ఉన్న ఆ విగ్రహం పైన పడితే, ఈ లోక మర్యాదల పైన పడితే తుత్తునీయులుగా గాలికి ఎగిరిపోయేటటువంటి పొట్టులాగా ఈ లోక మర్యాదలు పారిపోవాలి. కానీ మనం మతంలో ఉన్నాం. రాజ్యంలో చాలా తక్కువ మంది ఉంటారు, మతంలో ఉంటారు. వారు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుని వారికి ఒక రాజును ఎన్నుకొని ఆయనకు పాస్టర్ అని పేరు పెడతారు. వారికి ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని దానికి ఒక డినామినేషన్ అని పేరు పెడతారు. బయట ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో అవే సిస్టమ్స్ మనము తెచ్చుకుంటాం. అదే కుల ప్రాతిపదికన సంఘాలు, అదే మత ప్రాతిపదికన విభజన, మనిషిని మనిషిగా చూడలేనటువంటి కళ్ళు, మనిషిని హక్కునకు చేర్చుకోలేనటువంటి, ఆప్యాయతలు లేనటువంటి, గౌరవం లేనటువంటి